నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ టాపిక్ చెప్తున్నాం. అందులో భాగంగా ప్రజెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఇది 4వ వీడియో అనుకుంటా. సో మరి ఈ వీడియో సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో కొద్దిగా హార్డ్గా క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఎలా అంటుండేది ముఖ్యంగా మనకి ఇక్కడ ఉంటుండేది అంతా కూడా. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అంటుండేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే క్వశ్చన్ చూద్దాం. సో అంతకంటే ముందు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యూపీఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనేటువంటి ద కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹380. ద ప్రాఫిట్ ఈజ్ 20% ఆఫ్ ది కాస్ట్ వైల్స్ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ 5% ఆఫ్ ది సేల్స్. ఫైండ్ ద నెట్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, ఇక్కడ ఏమిచ్చారంటే ఒక వ్యాసం అంటే నేను ఇక్కడ ఆర్టికల్. సో ఆర్టికల్ అంటే మామూలు పేపర్ రాసేదని వ్యాసం అంటారు కదా. సో అది మనం టైపింగ్ చేయడం కష్టం అనేసి గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయడం జరిగింది. అక్కడ వ్యాసం ఉంటుంది. ఒక ఆర్టికల్ అంటే ఏదో ఒక వస్తువు అనుకోవచ్చు, ఏదైనా సరే. సో ఒక వ్యాసం ఖర్చు ₹380. సో లాభం వచ్చేసి ఖర్చులో 20% అనమాట. అయితే ప్యాకింగ్ కోసం అయితే అమ్మేదాంతో 5% ప్యాకింగ్ ఖర్చు అయింది అనమాట. సో అయితే అట్లాంటప్పుడు మరి ఎంతకు అమ్మారు ఆ ప్రోడక్ట్ అంటుండే కనుక్కోవాలి. సో సెల్లింగ్ ప్రైస్, సో మనకి ఏమి ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ సిపి ఎంత ఇచ్చారండి, 380. సో 20% ప్రాఫిట్ ఆన్ సిపి. సో ఏం చేస్తున్నారు, ఆ వస్తువుని ఆ సిపిలో ఏదైతే ఉందో దాన్ని 20% ప్రాఫిట్ అమ్ముతున్నాడు. సో అంటే ఇప్పుడు 100% ₹380 అన్నప్పుడు 120% ఎంతండి, ప్రాఫిట్ 20% అన్నాడు కాబట్టి. సో 380 ఇంటూ 120/100. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 12 8 ఎంత అండి, 96. 12 మూల 36, ఒక 9 ఎంత, 45. సో ₹450. సో ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్, సో ఎస్పి అనేటువంటిది అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఏదైతే ఇది ఉందో అంటే అతనికి వచ్చినటువంటి లాభం 20% పైన, అంటే కాస్ట్ మీద 20% లాభం కమ్ముతున్నాడు కదా అదిను. సో 456 ప్లస్ ఏంటి, దీనికి ఏమైంది అదనంగా, వైల్ ప్యాకింగ్ 5% ఎక్స్పెన్సెస్ అయినాయి అనమాట. సేల్లో 5% ఎక్స్పెన్స్ అయినాయి అనమాట. అంటే అమ్మేటువంటి దాంతో, అంటే కాస్ట్ ప్రైస్లో 5% అనేటువంటిది, సెల్లింగ్ ప్రైస్లో 5% అతనికి ఎక్స్పెన్స్ అయ్యాయి. అంటే 5% ఎక్స్పీ. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏంటి, ₹450 ఏదైతే 20% ప్రాఫిట్తో కలుపుకొని ప్లస్ దానికి తోడుగా 5% ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో ఆ సెల్లింగ్ ప్రైస్ మీద ఒక 5% అతనికి ఏదో ట్యాక్స్ పడినట్టు ఎక్స్పెన్సెస్ అయ్యాయి. సో అది. సో 5% అంటే మనం ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ 5% నేను ఏం రాస్తాను అంటే పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే 100 రాయాలని చెప్పాను. 5 ఒకట్ల 5 20 అంటే 1/20 ఎస్పీ అని రాసుకోవచ్చు, అంతే కదా. సో ఇప్పుడు ఎస్పీలు అన్నీ ఒకవైపు, తర్వాత ఈ నెంబర్ ఇటువైపు అలాగే పెట్టుకుందాం. సో ఎస్పీ మైనస్ ఈ 5% ఎస్పీ అంటే ఇటువైపు వస్తే ఏమవుతుంది, -5% ఎస్పీ అంటున్నాను. 5% బదులు నేను ఏం రాస్తానంటే 1/20 రాస్తున్నాను డైరెక్ట్గా. 1/20 ఎస్పీ ఈక్వల్ టు ₹456 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 20 మనం తీసుకున్నట్టయితే ఎల్సిఎంగా, సో ఇక్కడ 20 ఇంటూ ఎస్పీ 20 ఎస్పీ -1 ఎస్పీ ఈక్వల్ టు 456. సో ఈ 20ని ఇటువైపు పంపించేసి దీన్ని అలాగే పెట్టేసుకుంటే 20లో నుంచి 1 పోతే ఎంత అండి, సో 19 ఎస్పీ ఈక్వల్ టు 456 ఇంటూ ఎంత, 20. సో ఇప్పుడు 19తో చూద్దాం. 19 ఒకట్ల 19, 19 రెండ్ల 38, ఒక 7 రిమైండర్ 76, 19 4 72. సో 24 ఇంటూ 20 ఎంత అండి, సో 24 రెండ్ల 48, 0 ఉంది కాబట్టి 0 అంటే ₹480. సో మనకు కావాల్సింది ఎస్పీనే కదా, కావాల్సింది సెల్లింగ్ ప్రైసే కదా. సో ఎస్పీ ఏమొచ్చింది, 1 ఇంటూ ఎస్పీ ఈక్వల్ టు ఎస్పీనే అవుతుంది. ఎస్పీ ఈక్వల్ టు ఎంత అండి, ₹480, అంటే ₹480 అనేటువంటిది ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క నెట్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్కి మనం ఏమేమి యాడ్ అవుతాయి, సో సెల్లింగ్ ప్రైస్ అంటే అతను అమ్మేటువంటిది ఏదైతే ఉందో 120 అంటే 20% ప్రాఫిట్ కలుపుకొని అదిను ప్లస్ అతనికి 5% ఎక్స్పెన్సెస్ అయినాయి సేల్ మీద, అదిని కలుపుకుంటే అది నెట్ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది అవుతుంది. సో అర్థమైందా. సో మనకు 120% యొక్క కాస్ట్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ మీద 5%. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పీ అనుకున్నాం కాబట్టి దాంతో 5%. సో అంతే కదా. సో ఎస్పీలు అన్న వైపు తెచ్చుకొని సాల్వ్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో మనం అన్ని క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ చెప్తున్నాం కాబట్టి మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఏ ఒక్క ఛానల్లో కూడా మీకు ఇలాంటి మోడల్స్ అయితే లభించవు. చాలా సింపుల్ మోడల్స్ కొన్ని వరకు మాత్రమే ఉంటాయి. సో ఇలా అన్ని రకాల మోడల్స్ కవర్ అయ్యేటువంటి ఛానల్ అంటూ నాకు తెలిసిన నేనైతే చూడలేదు తెలుగులో అయితే. సో హిందీలో అలాంటి ఛానల్స్ ఉన్నాయి కానీ తెలుగులో అయితే మీకు కనపడవు. సో కాకుంటే మనకి చూసుకుంటే ఇంత బాగా చెప్తున్నా కూడా 100 వ్యూస్ కూడా రావట్లేదు. 100 అట్లీస్ట్ 100. సో 100 లోపే ఉంటున్నాయి కానీ 100 పైన కూడా రావట్లేదు. సో అది మన ప్రొసీజర్. సో
చూస్తాను. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది అంతా కూడా కంప్లీట్ చేస్తాను. సో దాదాపుగా 7 నుంచి 8 వీడియోలు వస్తాయి. సో ఈ 8 వీడియోలు అయిపోయేలోపు మనకంటే ఏదైనా సపోర్ట్ పెరిగి వ్యూస్ ఏమన్నా వచ్చినట్టయితే ఈ క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను, లేదంటే స్టాప్ చేస్తాను. ఎందుకంటే ఎవరు చూడనప్పుడు అనవసరంగా కొన్ని గంటల సమయం, సో కొన్ని గంటలు సమయం పడుతుంది ఒక వీడియో ఒకటి క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టైప్ చేయడం, ఇలా నీట్గా పీపీటీ తయారు చేయడం, సో దాన్ని అంతా కూడా మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం, తర్వాత ఎడిటింగ్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం. సో ఇదంతా కూడా మనకు ఒక వీడియో చేయడానికి కనీసం అంటే 5 గంటలు పడుతుందండి. సో 5 గంటల సేపు పడుతుంది టోటల్ క్వశ్చన్స్ తయారు చేయడం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత వీడియో అప్లోడ్ చేయడం. సో ఇదంతా కూడా దాదాపుగా 4 to 5 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది నాకు ఒక రోజులో. సో ఇంత కష్టపడుతున్నా అంటే మళ్ళీ ఫ్రీగానే చెప్తాను, మళ్ళీ పెయిడ్ కూడా కాదు. సో అయినా కూడా సపోర్ట్ లేనప్పుడు ఇంకా చేయడం వేస్టే కదా. సో కాబట్టి చూస్తాను. సో ఇంకొక 4-5 వీడియోలు, సో దాన్ని బట్టి నెక్స్ట్ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో మీరైతే సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా ఇప్పటి నుంచి అయినా. సో మీ ప్రశ్న షేర్ చేసి ఓకే నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇలాంటి మోడల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో సేమ్ ఇలాంటిది ఇక్కడ వచ్చింది ఒక రకమైనటువంటిది. చూడండి ఇక్కడ పెన్స్ ఆర్ బాట్ అట్ ద 8 for 40, అంటే 8 పెన్నులు 40 రూపాయలకు కొన్నారన్నప్పుడు ఒక్కొక్క పెన్ను కాస్ట్ ఎంత అండి? సో 40 × 1/8, 8 ఒకటిలో 8 5లో 40, అంటే 5 రూపాయలు ఒక్కొక్క పెన్ను. సో ఇది ఏంటి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఎస్పీ ఏం చేశాడు? సో 6 పెన్నులు 40 రూపాయలకు అమ్మాడంటే ఒక్కొక్క పెన్ను ఎంత అండి? 40/6 రూపాయలు, అంటే 20/3. సో 2 20ల 2 3ల, అంటే 20/3 రూపాయలకు అమ్మారు. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్ కనుక్కోమన్నాడు. సో 20/3 అంటే అప్రాక్సిమేట్గా 6 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 6 రూపాయలు అంటే 5 రూపాయలు కొన్ని 6 రూపాయలు అమ్మారంటే ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. సో అందులో డౌటే లేదు. కాబట్టి ఫార్ములా ఏంటి? ఫార్ములా కనుక్కోవాలంటే సరే ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా సరే కింద లాస్ అయినా కనుకో గెయిన్ అయినా కనుకో కింద ఎప్పుడు కూడా సిపి అసలు వేసుకోవాలి. అసలు ఎంత అండి? 5. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అన్నప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయాలి. అంటే పెద్దది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పెద్దది కాబట్టి అంటే 20/3 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది కాస్ట్ ప్రైస్ ఎంత? 5 రూపాయలు. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దాన్ని ఇంటూ 100 చేస్తాం. సో అర్థమైందా? సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 20 మైనస్ 5 ముల్ల 15 అవుతుంది. సో కింద 3 అలాగే ఉంటుంది, బై 5 ఇంటూ 100. సో ఇక్కడ బై 1 ఉంటుంది. సో ఈ 5 ఇటు పైకి వెళ్ళినట్టయితే మనకి ఏమవుతుందండి? 20 మైనస్ 15 ఎంతండి? 5/15 ఇంటూ 100, 5 ఒకట్ల 5 3ల, సో 100/3. సో 100/3 అంటే అప్రాక్సిమేట్గా మనకు 33.33% అనేటువంటిది రావడం జరుగుతుంది. సో 100/3 అంటే 33.33%. ఏంటి మనకు ప్రాఫిటే కదా. సో కాబట్టి గెయిన్ 33.33% అనేది మనకు గెయిన్ రావడం జరిగింది. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే అండి. సో గుర్తుపెట్టుకోండి, గెయిన్ అంటుంటాడు, ప్రాఫిట్ అంటుంటాడు. సో అది ఏమన్నానే లాస్ అయితే లాస్ అంటుంటాడు. గెయిన్ అన్నప్పుడు ప్రాఫిట్ అన్న ఒకసారి ప్రాఫిట్ అంటే ఒకసారి గెయిన్ అంటాడు. సో గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే. సో అర్థం చేసుకోండి అది. సో అర్థమైంది అనుకుంటా. సో ఒక పెన్ ఎంత కొన్నాడు, ఒక పెన్ ఎంత అమ్మాడో అనుకున్నాం. దాని ద్వారా అతనికి ఒక పెన్ మీద ఎంత లాభం వచ్చిందో అన్ని తర్వాత ఎన్ని పెన్నులన్నా కూడా సో అంతే లాభమే వస్తుంది. కాబట్టి సేమ్ ఇలాంటి మోడల్ గతంలో కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇంకొకసారి ఇలాంటి మోడల్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఐటమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆ వస్తువు వాల్యూ ₹1 అనుకుందాం, ఒక్కొక్కటి ₹1 అనుకుందాం. సో అలా 25 వస్తువులకి ఎంత అవుతుందండి? 25 × 1 25 రూపాయలు అవుతుంది. అదే 20 వస్తువులకి ఎంత అవుతుందండి? 20 రూపాయలు అవుతుంది. సో ఇది మనకు కాస్ట్ ప్రైస్. కానీ సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు? సో 20 ఐటమ్సే, అంటే 25 ఐటమ్స్ ఎంతకైతే అమ్ముతామో కానీ 20 ఐటమ్స్ అమ్ముతూనే వస్తుందండి. అంటే అతను ఎంతకు అమ్మినట్టు? 20 ఐటమ్స్ని ఎంతకు అమ్మాడు? సో 25 రూపాయలకి అమ్మాడు. కానీ 20 ఐటమ్స్ మనకి ఎంత ఒరిజినల్ వాల్యూ? 20 రూపాయలే. కానీ ఎంతకు అమ్మాడు? 25 రూపాయలకి అమ్మాడు. అంటే అతనికి ఏమైంది ఇక్కడ? 5 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 5 అసలు వాల్యూ ఎంత? 20 వస్తువులు అసలు వాల్యూ 20 రూపాయలు కదా. సో 20 ఇంటూ 100 ప్రాఫిట్ కనుక్కోవాలి కాబట్టి. సో 5 ఒకట్ల 5 4ల, 4 ఒకట్ల 4 25ల, అంటే 25% అతనికి వచ్చేసి ఏమైందండి? ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ డిలో ఉన్నటువంటి ఆన్సర్. సో గెయిన్ కాబట్టి గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే. సో 25% ఉండదు ఇక్కడ మనకు సమాధానం అనేటువంటిది. సో అర్థమైందా? సో ఏం లేదు. సో 25 వస్తువులు వాల్యూ అని 25 వస్తువులకి ఎంతైతే అమౌంట్ అవుతుందో కానీ అతను 20 వస్తువులకే అంత అమౌంట్ తెచ్చుకున్నాడు. అంతే 25 వస్తువులకి 25 రూపాయలు ఖర్చు పెట్టాం. 20 వస్తువులకి 20 రూపాయలే ఖర్చు పెడతాం ఒక్కొక్కటి రూపాయలు అనుకున్నప్పుడు. కానీ 20 వస్తువులు ఏం చేశాడు అతను? 20 వస్తువులకి 25 రూపాయలు సంపాదించాడు. 25 వస్తువులు అసలు వాల్యూ అంటే అక్కడ 5 రూపాయలు లాభం సంపాదించాడు. సో కాబట్టి 5 అసలు ఎంత అవుతుంది? 20 వస్తువులకు మామూలుగా అయితే 20 రూపాయలే కదా ఇది. సో 20 ఇంటూ 100.
సో 25 వేసుకోవాలి కదా అని డౌట్ రావచ్చు. అలా వేసుకోవాలి, ఎందుకంటే 20 వస్తువులకే మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి 20 వస్తువులకి ఎంత అవుతుందో సో కాస్ట్ ప్రైస్ సో అంతే వేసుకోవాలి. సో అర్థమైందా? సో 5/20 × 100. తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూడండి. సో ఇలాంటి మోడల్ మనము లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. ఇది సేమ్ అలాంటిదే, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుంది అంతే. సో ఆల్మోస్ట్ సేమ్ అంతే. చూడండి. సో ఈ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాబట్టి సో సిపి ఎంతో తెలీదు, ఎక్స్ అనుకుంటున్నాం. సో లాస్ట్ వీడియో చూసుకుంటే నేను ఎలా అనుకుంటా అంటుండేది మీకు అర్థమవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి ఫస్ట్ కేసులో. సో 20% ప్రాఫిట్ అంటే ఏంటి, దీనికి 20% అంటే 1.2x. సో ఎలా వచ్చిందంటే 100% వాల్యూ ఏమవుతుందండి, సో 100/100 కాబట్టి డైరెక్ట్గా 1 వస్తుంది. 1 × x ఎక్స్ అవుతుంది. తర్వాత 120% వాల్యూ ఏమవుతుందండి, 120/100 అంటే 1.2 వస్తుంది. 1.2 × x ఏమవుతుంది, 1.2x. సో ఇది ఫస్ట్ కేసు అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేశాడంటే కాస్ట్ ప్రైస్లోను సెల్లింగ్ ప్రైస్లోను 100 రూపాయలు తగ్గించాడంట. సో 100 రూపాయలు తగ్గించాడు అంటే అప్పుడు సిపి వాల్యూ ఏమవుతుంది, ఎక్స్లో నుంచి 100 రూపాయలు తగ్గించాడు. సెల్లింగ్ ప్రైస్లో కూడా ఏమైందంటే దీంతో కూడా 100 రూపాయలు తగ్గించాడు. సో ఇలా చేయడం ద్వారా అతనికి ఏమైందంటే ఇంకా 100 అంటే 5% అనేటువంటిది ఇంకా ప్రాఫిట్ పెరిగింది. అంటే ముందు 20 ఉండేది, ఇప్పుడు ఏమైంది 25% ప్రాఫిట్ అయింది. సో అది 25% ప్రాఫిట్ అయింది. ప్రాఫిట్ వచ్చేసి 25% అయింది. సో 25% ప్రాఫిట్. సో ఇప్పుడు ప్రాఫిట్కి సంబంధించి ఫార్ములా ఏంటి, కింద ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ వేసుకోవాలి. కాస్ట్ ప్రైజ్ ఎంత అండి, x - 100. సో మనకి ప్రాఫిట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, తర్వాత కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 1.2x - 100 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత అండి, x - 100. సో ఇంటూ 100 వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇటువైపు పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఒకవేళ ఇటువైపు పర్సెంటేజ్ సింబల్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 రాస్తుంటాం మామూలుగా. సో ఇక్కడ మనము ఇంటూ 100 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇటువైపు పర్సెంటేజ్లో ఉంది కాబట్టి. ఈ పర్సెంటేజ్ని ఇప్పుడు రిమూవ్ చేయాలి కాబట్టి ఏం చేయాలంటే /100 రాసుకుంటాను. సో ఆ 100 ఇటువైపు తెచ్చుకుంటే అప్పుడు 25 వస్తుంది. సో అలా అర్థమైందా. సో ఇక్కడ ఇంటూ 100 రాసుకోలేదు అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ వాడు 25% అన్నాడు కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటేనే ఇంటూ 100 వేసుకోవాలి. సో ఇక్కడ అర్థమైందా. సో ఇప్పుడు 25% నేను డైరెక్ట్గా 25/100 రాసేసుకుంటాను. సో ఇప్పుడు 25 ఒకట్ల 25 4ల 100. సో ఇక్కడ 1.2x - 100. సో అది ఇక్కడ రాస్తాను నెక్స్ట్. సారీ. సో 1.2x - 100 మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ఇక్కడ లోపల +100 డివైడెడ్ బై x - 100 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/4 కదా. సో 1/4 అలాగే రాసుకుంటాం. +100 - 100 క్యాన్సల్. 1.2xలో నుంచి ఒక x తీసేస్తే ఏమవుతుందండి, ఇంకా 0.2x మిగులుతుంది. 0.2x ఈక్వల్ టు x - 100/4 ఉంటుంది. సో ఈ 4 ఇటువైపు తెచ్చేసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది 0.8x ఈక్వల్ టు x - 100. సో ఈ యొక్క x 0.8x అటువైపు పంపించి 100 ఇటువైపు తెచ్చుకుందాం. సో అప్పుడు 100 ఈక్వల్ టు x - 0.8x. సో అప్పుడు x వాల్యూ ఏమవుతుందండి 0.2x అనేటువంటిది అవుతుంది. సో అర్థమైందా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు 2 1 సో 2 5ల 10 0 ఉంది కాబట్టి 0 పెట్టేసుకుంటాం. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇంకొక 0 పెట్టుకుంటాం. సో అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే అండి 500. సో అర్థమైందా. సో మనకు 500 ఎలా వచ్చింది అంటుండేదంటే సో 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2 5ల సో 2 50ల 100. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉంది కాబట్టి ఇంకొక 0 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. సో చూడండి. సో 500 ఇంటూ 0.2 అంటే మనకు 100 వస్తుంది రా చూడండి. 0 0 2 5ల 10. సో 0 పాయింట్ తర్వాత ఒక నెంబర్ కాబట్టి సో చూసుకున్నారా 100 వచ్చింది కదా. సో దాన్ని మల్టిప్లై చేస్తే కాబట్టి x వాల్యూ ఏమైంది అప్పుడు 500. x అంటే ఏంటి కాస్ట్ ప్రైజే కదా. సో వాడికి అనుకోమనేది కూడా ఏంటి కాస్ట్ ప్రైజే కాబట్టి ఆప్షన్ డీలో ఉన్నటువంటి 500 అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థం కాని వాళ్ళు మరీ బ్యాక్ వెళ్ళండి, నిదానంగా చెప్పాను నేను, నిదానంగా మళ్ళీ వినండి, కంపల్సరీగా అర్థమవుతుంది. సో అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ సెల్లింగ్ an article for 2550 is equal to the loss incurred in selling at 1850. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్. సో ఏదైతే ఒక వస్తువు ఉందో దాన్ని ఏం చేశారంటే సో మన కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు కదా. సో కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ అనుకుంటున్నాను. సో కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఏదైనా అనుకోవచ్చు ఎక్స్ కానీ ఏబిసి మీ ఇష్టం, అది మామూలుగా మ్యాథ్స్లో అంతా కూడా ఎక్స్ అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా ఎక్స్ అనుకుంటున్నాను. సో మీకు కూడా అర్థమవుతుంది అనేసి. సో ఎక్స్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్. సో ఇప్పుడు ఏమన్నాడు ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ఈ యొక్క 2540కి అమ్మడం వల్ల ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో సేమ్ అంతే లాసు ఆ ప్రోడక్ట్ని 1850కి అమ్మడం వల్ల వస్తుంది. సో అంటే ఇప్పుడు మనకు సో ఇక్కడ చూసుకున్నట్టయితే
నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కాస్ట్ ప్లస్ సిపి ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. సో అంతే కదా. సో ప్రాఫిట్ అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్గా అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది సిపి ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది, ఎస్పి మైనస్ సిపి అవుతుంది. అంతే కదా. సో మామూలు ప్రాఫిట్ అంటే ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ఎంత లాభం వచ్చిందో అది తెలిసిపోతుంది. అదే సో లాస్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్లో నుంచి ఎస్పీ తీసేస్తే మనకు ఎంత లాస్ వచ్చింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంతే కదా. సో ఇప్పుడు మనకి ఈ రెండు కేసుల్లో ఏంటి, ప్రాఫిట్ లాస్ అనేటువంటిది రెండు సేమే. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అనేటువంటిది రెండు సేమ్ ఇక్కడ. సో ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో 2540కి అమ్మడం వల్ల వస్తువు, సో 1850కి అమ్మడం వల్ల అంతే లాస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ లాస్ రెండు కూడా ఈక్వల్. సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఫార్ములా ఏంటండి, ఎస్పీ మైనస్ సిపి కదా. లాస్ అంటే ఫార్ములా ఏంటండి, సో సిపి మైనస్ ఎస్పీ. సో మనకి ఎస్పీ అనేటువంటి తెలుసు, ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 2540. సో 2540. సో కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి అప్పుడే మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాస్ట్ ప్రైస్లో. సో లాస్ వచ్చినప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అంటే సేమ్ అంతే ఉంటుంది, ఎక్సే ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 1850 ఉంది. సో అర్థమైందా. సో ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ అయినప్పుడు పీ ఈక్వల్ టు ఎల్, ఎస్పీ మైనస్ సిపి, సిపి మైనస్ ఎస్పీ. ప్రాఫిట్ అంటే ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి, లాస్ అంటే ఫార్ములా సిపి మైనస్ ఎస్పీ. సో అర్థమైందా. సిపి ఎస్పీ అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని. సో షార్ట్ కట్ టర్మ్స్. సో 2500 ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి. సో ఇంకా ఏం లేదు, సో ఎక్స్లో వైపు కాన్స్టెంట్లో వైపు తీసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ 2540. సో ఇటువంటి 1850 ఇటువైపు తీసుకొస్తాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అవుతుంది, ప్లస్ 1850 అవుతుంది. ఇటు ఎక్స్ అలాగే ఉంటుంది, ఈ మైనస్ ఎక్స్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సో 2541 తర్వాత 1851 09, సో 13 4, సో 4390. అంటే 4390 ఈక్వల్ టు 2x. సో దీన్ని 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 1 2 4 2 1 2, సో 19 ఉంటుంది. సో 2 9 18, 10 2 5 10. సో అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 2195 వచ్చింది. సో కరెక్టేనా. సో ఆప్షన్ సి, సో 2195. సో అర్థమైందా. సో ఇది ఆన్సర్. సో ఇప్పుడు మనం అనుకున్నది కరెక్టా రాంగా. సో మీకు ఒక అంటే ఇలాంటివి వచ్చినప్పుడు, సో ఇప్పుడైతే అసలు కనుక్కున్నాం కదా. సో ఇలా చేయడం వల్ల మనకు ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ కాదంటే ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మనకు ఏమన్నాడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎందుకు అమ్మాడు, 2540కి అమ్మాడు. సో అప్పుడు అసలు ఎంత ఉంది 2195. సో అతనికి అప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 10లో 5 పోతే 5, 3 ఉంటుంది, 13లో 9 పోతే ఎంత అండి, సో 4, సో 4లో 1 పోతే 3, సో 2 2 0 పోతే 2 2 పోతే 0. సో అంటే 345 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమైంది 2195 రూపాయలు అయితే అసలు. సో నేను ఏం చేశాడు, అతను 1850 రూపాయలకి అమ్మాడు. సో అప్పుడు ఏమైంది, సేమ్ లాస్ 345 రావాలి. 5లో 0 పోతే ఎంతంటే 5, 9లో 5 పోతే 4, 11లో 8 పోతే 3, 0 అంటే 345 వచ్చిందా. చూడండి ఇలా అతను 2540 అమ్మినప్పుడు ప్రాఫిట్ 345 వచ్చింది, ఇలా 1850కి అమ్మినప్పుడు లాస్ 345 వచ్చింది. సో రెండు కేసెస్లో కూడా మనకి ఏమైంది, ఈక్వల్ వచ్చాయి. సో కాబట్టి సో ఇది కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఇలా మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా ఒక దాని ద్వారా వెళ్ళినా కూడా చేయొచ్చు. సో అంటే ఈ రెండు డిఫరెన్స్, సో ఈ రెండింటి మధ్య తేడాను చేసినప్పుడు ఈక్వల్ వస్తే అదే ఆన్సర్. సో అలా ఆప్షన్ ద్వారా అయినా డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఓకే, ఆప్షన్ ద్వారా లేకుండా ఇలా ఎక్స్ అనుకొని వెళ్ళినా కూడా ఓకే. సో ఇలా వచ్చినప్పుడు ఏం లేదండి, సో డైరెక్ట్గా మీరు ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే సరిపోతుంది, అంతే కదా. సో మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని కూడి బై 2 చేసాం, అంతే కదా, చేసినది ఏం లేదు. సో ఈ 2540ని 1850 రెండు ఇలా క్వశ్చన్ సేమ్ ఇలాంటి మోడల్సే 100 సార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో కొన్ని అంటే 100 సార్లు అంటే చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, చిన్న ఎగ్జామ్స్లో అడిగారు, పెద్ద ఎగ్జామ్స్లో అడిగారు, CGL అలాంటి పెద్ద ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో కాబట్టి ఇలాంటి మోడల్ చాలాసార్లు అడిగారు, నా నెంబర్స్ మారుతుంటాయి. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇయర్ బయట ఎగ్జామ్లో ఈ మోడల్ ఏదో ఒక షిఫ్ట్లో అడిగేటువంటి ఛాన్స్ 100% ఉంది. సో అది సో అర్థమైంది అనుకుంటా. జస్ట్ ఏం లేదు, ఆ రెండు కూడము బై 2 చేస్తే సరిపోతుంది, ఇలా ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ అన్నప్పుడు. సో అంతే, ఇంకేం లేదు. సో అర్థమైందా. సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో లెంత్ ఇప్పటికీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ లెంత్ ప్రాసెస్ అని ఉంటే చెప్పాను కదా. లెంత్ అంటే మీకేమి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చూసుకుంటే ఆన్సర్ అయితే చాలా తక్కువ స్టెప్స్లోనే వస్తుంది. కాబట్టి మీకు నిదానంగా ఎలా రాస్తున్నాను, పర్సంటేజ్ రిమూవ్ చేయడం ఎలా, సో దాన్ని ఎలా రాసుకున్నాను ఉండేది మీకు అంతా నీట్గా చెప్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్గా చెప్తున్నట్టు ఉండదు, అంటే ఎక్కువ టైం తీసుకున్నట్టుంది క్వశ్చన్కి. కానీ మీరు
చేస్తున్నారనుకోండి చూడండి మనం ఏమి ఎక్కువ రాయట్లేదు ఇక్కడ చూసుకుంటే అంతా కూడా 2-3 స్టెప్పుల్లోనే మనకు ఆన్సర్ అంతా వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఎగ్జామ్లో చేసినప్పుడు 1 నిమిషం కంటే తక్కువ టైమే తీసుకుంటుంది. ఎప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జామ్ టైంలో వితిన్ 1 మినిట్ ఆర్ 1 మినిట్ 20 సెకండ్స్ అలా టైం తీసుకుని అయినా కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏదో వీడియోస్ చూసాము అనేటువంటిది లేకుండా చూసాము తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్లో రాద్దాంలే అనుకుంటే తప్పు. ఖచ్చితంగా కూడా ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మర్చిపోతారు మీరు. సో వీలైనంత వరకు ఒక నోట్ పుస్తకం రాసుకొని ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకొని ఎగ్జామ్ ముందు రిఫర్ చేసుకోవడం, సో డైలీ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడం. వీలైనంత వరకు వీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు అనేటువంటిది మన యాప్లో ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్ సంబంధించి సో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రాయడం. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో అప్పుడే ఎగ్జామ్లో కూడా రాయగలరు. సో ఏదో వీడియో చూసామనుకుంటే మాత్రం మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కూడా మ్యాథ్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు జస్ట్ చూడడం ద్వారా అయితే గుర్తుండదు. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేటువంటిది చేసినప్పుడే మీకు మైండ్లో బాగుంటుంది. 1-2 సార్లు బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేటువంటిది తీసుకొని అంటే మీకు చాలా రకాల బుక్స్లో కావచ్చు ఎక్కడైనా సరే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి లెక్కలు ఉంటాయి. సో దానిలో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చూస్తానే మీరు ఆన్సర్ చేయగలిగారు అన్నట్టయితే ఇంకా ఆ క్వశ్చన్ని మీరు పక్కన పెట్టేసేయాలి. సో ఏదైతే మీరు ఆన్సర్ చేయలేకపోయారు చూడగానే దాన్ని ఏం చేయాలంటే సపరేట్గా అలాంటి ఆన్సర్ చేయలేని క్వశ్చన్లన్నీ కూడా టాపిక్ వైజ్గా రాసుకోవాలి. ఆన్సర్ చేయలేని క్వశ్చన్లన్నీ కూడా ఒక చోట రాసుకోవాలి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా మీరు అక్కడే రాసేసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ మీరు చూస్తూనే చేయగల ఆన్సర్స్ ఎప్పుడైనా చేయగలరు. అంటే అప్పుడు చేశారంటే ఇంక ఎగ్జామ్లో కూడా దాన్ని చూడగానే చేయగలరు. అదే ఇప్పుడు ప్రాక్టీస్ చేసేప్పుడే దాన్ని చేయలేకపోయారంటే ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా చేయలేరు. సో కాబట్టి అలాంటి క్వశ్చన్లు ఏం చేయాలంటే 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అర్థమైందా? సో ఇది నేను ఇచ్చేసరికి సజెషన్. ఓకే, ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైంది ఇంతతో అయితే నేను సెలవు తీసుకుంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.